వసంత పంచమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని శ్రీ మడ్ల రామలింగేశ్వర ఆలయంలో భక్తుల తాకిడి అధికంగా పెరిగింది. వసంత పంచమి రోజున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లయితే కోటి పూజల పుణ్యఫలం దక్కుతుందనే భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో భక్తులు ఈరోజు అధిక సంఖ్యలో చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పునీతులవుతున్నారు. పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ, పరిసర ప్రాంత ప్రజలందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి దేవాలయం అనేది చాలా పురాతనమైనది, అతి ప్రాచీనమైన దేవాలయం. ఈ వసంత పంచమి రోజు ఏది చేసుకున్నా చాలా సకల శుభాలు అనేది జరుగుతుంది. అందుకోసమని భక్తులు అనేది చాలామంది వచ్చారు. అందరికీ అవైలబుల్గా మా కమిటీ తరఫున అన్ని సకల సౌకర్యాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా శుభదినము. ఈరోజు మనం ఎలాంటి పూజలు చేసుకున్నా కోటి రేట్ల ఫలితము అనేది కలుగుతుంది అనేది పురాణాలు చెప్తున్నవి. దానితో భక్తులు పొద్దున్నే ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ లైన్ అనేది అజ్జేసి ఇక్కడ చాలా మడ్ల రామలింగేశ్వర స్వామి దయతో సకల సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉంటున్నారు. అందరికీ మరొకసారి వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. సమస్త హిందూ బంధువులందరికీ ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ వసంత పంచమి ఏదైతే ఉందో సంవత్సరంలో ఒకసారి వస్తుంది. ఈ సంవత్సరంలో ఒకసారి వస్తున్నటువంటి ఈ వసంత పంచమికి చాలా విశిష్టమైనటువంటి పూజలు, అభిషేకాలు అమ్మవార్లకు నిర్వహిస్తూ ఉంటారు. ఇది వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, పుట్టినటువంటి పిల్లలు 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల పిల్లలందరికీ ప్రతి దేవాలయంలో అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఈ అక్షరాభ్యాసం చేయించడం వల్ల పిల్లలంతా చక్కగా చదువుకొని చాలా చక్కగా ఉంటారని చెప్పి నమ్మకం కొద్దీ మన ఈ యొక్క దేవాలయాల్లో ఈ వసంత పంచమి వేడుకలను భారీగా ఏర్పాటు చేస్తూ చాలా భక్తులు ఈ వసంత పంచమి వేడుకల్లో పాల్గొంటారు. అందులో భాగంగా ఈరోజు మన పెద్దపల్లి మడ్ల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఏదైతే భూమిలో దొరికినటువంటి ఈ శివలింగం ఉందో, ఈ శివలింగానికి ఉదయం 6 గంటల నుండి అభిషేకం నిర్వహించడం జరిగింది వసంత పంచమి సందర్భంగా. అందుకు భక్తులు చాలామంది విచ్చేసి ఈ యొక్క మడ్ల రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ మడ్ల రామలింగేశ్వర స్వామి అంటే ఈ ఒక మడ్ల రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల 1000 లింగాలను, కోటి లింగాలను దర్శించిన పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క శివలింగానికి ఒక బ్రహ్మసూత్రం అనేది ఉంటుంది. ఆ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాలు చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి. దీనికి మడ్ల రామలింగేశ్వర స్వామి ఎలా వచ్చిందని చెప్పి కొంతమంది భక్తులు ఈరోజు అడగడం జరిగింది. ఇది శివుడు కదా, శివునికి మళ్ళీ రామలింగేశ్వర అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆంజనేయ స్వామి రామునితో పాటు లంకకు వెళ్ళే సమయంలో ఒక గురువు గారు రామునికి చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నువ్వు రావణాసురుణ్ణి జయించాలంటే నువ్వు శంకరుణ్ణి ఫస్ట్ నీ వశం చేసుకోవాలి. శంకరుణ్ణి నీ వశం చేసుకుంటేనే రావణాసురుణ్ణి జయించగలుగుతుంటే, ఆ రాముడు ఆ యొక్క నదీ తీరాన కూర్చుంటే సైకతలింగం చేసుకుంటూ ఆ సైకతలింగానికి పూజ చేయాలని చెప్పి రాముడు కూర్చుంటే ఆ యొక్క నది అల్లల దాకడికి ఆ శివలింగం కొట్టుకుపోతూ ఉంటుంది. అయ్యో నా రామయ్య తండ్రి, ఈ శివలింగానికి పూజ చేసుకుందామంటే శివలింగం ఆగడం లేదు, ఎట్లాగో ఒక శివలింగాన్ని పట్టుకొచ్చి ఈ రామయ్య తండ్రికి నేను ఇస్తాను, ఆ శివలింగానికి పూజ చేసుకుంటాడని చెప్పి ఆంజనేయ స్వామి ఒక దేవాలయానికి వెళ్తే అక్కడ శివుని యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడు ఆ శివలింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు నిల్చుండి తను ఆ లింగాన్ని తీసుకుపోకుండా నువ్వు నా శివుణ్ణి, నా శివయ్య తండ్రిని ఎట్లా తీసుకుపోతావని చెప్పి తను అడ్డుపడడం జరుగుతుంది. అదేవిధంగా ఏ దేవాలయానికి వెళ్ళిన ఆంజనేయ స్వామికి నందీశ్వరుడు అడ్డు వస్తూ తను అడ్డం కూర్చుండి ఆ లింగాలను తీసుకుపోకుండా చేస్తుంటే అప్పుడు ఆంజనేయ స్వామి కోపం వచ్చి తన యొక్క శరీరాన్ని పెద్దగా చేసుకొని భూలోకంలో ఉన్నటువంటి శివలింగాలన్నింటినీ ఆకాశంలో నుండి నందీశ్వరునికి దొరకకుండా తీసుకుపోతుంటే కొన్ని లింగాలు ఆ ఆకాశంలో నుండి జారిపడతాయి. ఆ లింగమే ఈ మడ్ల రామలింగేశ్వర స్వామి లింగంగా పేరు పొందింది. కనుక ఈ మడ్ల రామలింగేశ్వర స్వామిలో ఎవరైనా వచ్చి ఏ కోరికలు కోరుకున్నా కానీ వారికి నెరవేరుతాయి. కనుక మరొకసారి ఈ భక్తులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.